హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 ఓపెనింగ్ చూస్తే ఫ్లాట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. 23,169. నిన్న క్లోజింగ్ వచ్చేసి 23,163. 23,169. అయితే 23,200 అబోవ్ ఉంటే అప్పర్ సైడ్ 150 పాయింట్స్ రేంజ్ని మనం ఈరోజు ఎక్స్పైరీ రేంజ్కి ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇంట్రాడే లో చూస్తే 23,139, 23,140 అని తీసుకుందాం. ఇంట్రాడే హై వచ్చేసి 23,322. 23,322. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ ఏమో 23,250 దగ్గర వచ్చేసింది. సో ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకుంటే 180 పాయింట్స్ రేంజ్ కనబడుతుంది. సో నియర్లీ ఒక 200 పాయింట్స్ రేంజ్. యాక్చువల్గా 23,200 అబోవ్ ఉంటే 150 పాయింట్స్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఈ 23,200 అబోవ్ ఎలా మూవ్ అయింది అనేది మనం ఇన్ డీటెయిల్ 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 23,140 ఫస్ట్ క్యాండిల్లో లోని రీచ్ చేసింది. మన లాస్ట్ 2 డేస్ క్యాండిల్ బట్టే మార్కెట్ కొద్దిగా స్ట్రెంథన్ అవుతుంది. సో 23,200 అబౌవ్ ఉంటే 23,350 వరకు ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ క్యాండిల్ ఈ 23,200 దగ్గర వరకు రిటెస్ట్ చేసిన ఇక్కడ చూసుకుంటే అన్ని హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ 1.5 అవర్ పాటు ఈ ఫస్ట్ హాఫ్లో రీచ్ అయిన హై చూస్తే 23,311 చూపిస్తుంది. సో యాక్చువల్గా మనం ఈ 23,200 మార్క్ దాడితే ఫినిష్ చేస్తే 23,350 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. సో ఈ లెవెల్ని హిట్ చేస్తుందేమో అని చూశాను, బట్ రిజెక్షన్ ఇక్కడే మనకు కనపడుతుంది 23,300. సో ఈ 23,300 దగ్గరే మార్కెట్ని రెసిస్ట్ చేశారు. ఇక్కడ 10:15 నుంచి 1:15 వరకు 3 అవర్స్ పాటు ఒక స్మాలర్ రేంజ్లోనే కన్సోలిడేట్ అయ్యింది. అండ్ మళ్ళీ ఫస్ట్ క్యాండిల్లో ఏదైతే లోనే ఉందో ఆ లో వరకు మళ్ళీ మార్కెట్ పడిపోయి, బికాస్ ఈరోజు ఎలాగో ఎక్స్పైరీ కాబట్టి ఒక రేంజ్ బౌండెడ్నెస్నే మార్కెట్ ఫిక్స్ చేసి పెట్టుకుంది. ఫస్ట్ 1.5 అవర్లోనే ఈ 23,150 నుంచి 23,300 వరకు వెళ్తే ఈ 150 పాయింట్స్ రేంజ్నే ఒబే చేస్తూ వెళ్ళాయి. ఆల్మోస్ట్ అన్ని క్యాండిల్ బాడీస్ కూడా 23,150 అండ్ 23,300 ఈ ఇన్ బిట్వీన్లోనే క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా 23,250 దగ్గర క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇప్పుడు ఈ 23,200 నుంచి 23,150 ఈ 50 పాయింట్స్ రేంజ్ ఒక సపోర్ట్ జోన్ లాగా మనం అజ్యూమ్ చేయొచ్చు. రేపు ఫ్రైడే కాబట్టి రేపు ఈ సపోర్ట్ జోన్కి ఎబోనే ఒక క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయితే 23,300 ఎబో కూడా ఒక ఇంట్రాడే క్లోజింగ్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాన్ని బట్టి మనం ఫ్రెష్ రేంజ్ని నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీకి ఎస్టిమేట్ చేయొచ్చు. ప్రెసెంట్ మన ఎస్టిమేషన్ 23,150 నుంచి 23,200 ఈ 50 పాయింట్స్ రేంజ్ ఒక సపోర్ట్ జోన్. అండ్ టాప్ లెవెల్లో ఇది ఈరోజు ఏదైతే ఒక రేంజ్ బౌండెడ్నెస్ క్రియేట్ చేసిందో ఇది బ్రేక్ చేస్తే మనం ఫర్దర్గా టాప్ లెవెల్లో మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా మనం ఉన్నాం. 49,000 ఎబోనే క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి 49,000 విల్ బి ద సపోర్ట్. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 49,650 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. బట్ 49,650 కన్నా ముందు ఇక్కడ చూస్తే 49,460 ఉంది. అండ్ ఈ క్యాండిల్ ఓపెనింగ్ చూస్తే 49,500 ఉంది. సో దీస్ ఆర్ ద మైనర్ లెవెల్స్. 49,500 ఏరియా దగ్గర కూడా మార్కెట్ రెసిస్ట్ చేయడం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ బాడీ వైస్లో చూసుకుంటే ఈ బాడీ వైస్ క్లోజింగ్ 49,350 ఉంది. జనవరి 10th నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు మనకి 49,350 ఈజ్ ద బెస్ట్ క్లోజింగ్. సో ఈరోజు మనకి ఈ 49,426 దగ్గర మార్కెట్ క్లోజ్ అయినట్టు చూపిస్తున్న యాక్చువల్ క్లోజింగ్ మాత్రం 49,312. ఇప్పుడు మనం ఓపెనింగ్ లెవెల్ చూద్దాం. ఓపెనింగ్ ఏమో 49,206. 15 మినిట్స్ క్యాండిల్లో 49,200 దగ్గర మార్కెట్ 2 టైమ్స్ రెసిస్ట్ చేసింది కాబట్టి ఎప్పుడైతే 49,200 అబోవ్ ఓపెన్ అవుతుందో ఇది సపోర్ట్ లాగా కన్వర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం. సో అలా చూస్తే మార్కెట్ ఓపెనింగ్ నుంచి ఎగ్జాక్ట్ ఈ బోర్డర్లో ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి లోయర్ సైడ్ వెళ్ళి ఇంట్రాడే లో చూసుకుంటే 49,031 అంటే ఈ సపోర్ట్ లెవెల్ని టెస్ట్ చేయడానికి వచ్చింది 49,031. ఇక్కడ నుంచి హై చూస్తే 49,426 చూపిస్తుంది. ఇది కూడా లాస్ట్ మూమెంట్లో బయింగ్ ప్రెషర్ వల్ల క్రియేట్ అయిన హై.
యాక్చువల్ హై కూడా ఇది కాదు. సో టోటల్ రేంజ్ ఇక్కడ లోయర్ లెవెల్ నుంచి చూసుకుంటే ఒక 400 పాయింట్స్ అరౌండ్ మనం మార్కెట్ రేంజ్ని చూడొచ్చు. సో ఈ క్లోజింగ్ బట్టి స్టిల్ ఈ 650 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి బయటికి వస్తే మనం ఫర్దర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని బట్టి ఇక్కడ పాస్ట్ డేస్లో కూడా 49,500 లెవెల్ ఒక క్లోజింగ్ ఏం రాలేదు. మనకు బెటర్ క్లోజింగ్ వచ్చేసి 49,350 ఉంది. కాబట్టి 49,350 నుంచి 49,650. సో ఒక క్యాండిల్ బాడీ కంప్లీట్గా ఒక క్యాండిల్ బాడీ అయితే క్లోజ్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక 2 డేస్ కన్సోలిడేట్ అయితే దెన్ మనం ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ కన్వర్ట్ చేసుకుంటూ అప్ సైడ్ మార్కెట్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఓపెన్ అయిన లెవెల్ 49,200 అబోవ్. ఫస్ట్ క్యాండిల్లోనే మార్కెట్ డౌన్ సైడ్ పుష్ చేస్తూ 49,000 నియర్ బై వరకు తెచ్చేసింది. సో వన్స్ ఈ 49,000 నియర్ బై వచ్చాక మళ్ళీ రికవరీ మోడ్. 49,000ని మనం సపోర్ట్లానే ఎస్టిమేట్ చేసాం నిన్న క్లోజింగ్ బట్టి. ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ అవుతూ 49,350. సో ఈ లెవెల్ దగ్గర మళ్ళీ ఒకసారి మార్కెట్ డౌన్ సైడ్ కరెక్ట్ అవ్వడం చూడొచ్చు. మనం ఎస్టిమేట్ చేసేది వన్స్ 49,200 అబోవ్ ఉంటే ఇది సపోర్ట్లానే ఉంటుంది అని నిన్న అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకున్నాం. సెకండ్ టైం మళ్ళీ రిటెస్ట్ చేసింది. ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ స్ట్రాంగ్గానే 49,200 అబోవ్ క్లోజ్ చేసింది. బట్ సెకండ్ టైం ఎప్పుడైతే టెస్ట్ చేసిందో సో ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది మార్కెట్ 200 పాయింట్స్ నుంచి. అండ్ మనం ఈ 49,350 ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది కదా. సో ఇక్కడ 49,350 అండ్ 49,200 ఈ 150 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ వెళ్ళింది. సో ప్యూర్ కన్సోలిడేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే నిఫ్టీ 50లో మొమెంటం చాలా పెద్దగానే వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూసుకుంటే నిఫ్టీలో అయితే 0.75% దాకా ఉండొచ్చు. అండ్ ఇక్కడ నియర్లీ 49,000 అంటే 150 పాయింట్స్ జస్ట్ 0.3% మాత్రమే. మ్యాక్సిమం టైం 0.3% రేంజ్లోనే స్పెండ్ చేసింది. సో చాలా కన్సోలిడేషన్. ఈ లాస్ట్ క్యాండిల్ కూడా 49,300 నియర్ బైనే క్లోజ్ అయింది. 49,312 యాక్చువల్ క్లోజింగ్. సో రేపటి మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది 49,200. దీన్ని ఇప్పుడు సపోర్ట్లానే చూస్తాం ఈ ఏరియా అంతా. ఇక్కడ నుంచి టాప్ లెవెల్ చూసుకుంటే 49,650. మార్కెట్ స్లోగానే బిల్డప్ అవుతుంది. సో కొద్ది కన్సోలిడేషన్ అయితే తప్పదు. 49,650 నుంచి అప్ సైడ్ 50,000 మార్క్ని కూడా కొద్దిగా టైం స్పెండ్ చేసిన తర్వాతే బ్రేక్ చేస్తుంది. సో చూద్దాం రేపటి మార్కెట్ రేంజ్ అయితే ఇదే మనం ఎక్స్పెక్ట్ చేసేది. ఎలా ఉంటుంది మొమెంటం అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ వ్లాగ్స్.